నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో రీసెంట్గా తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి అండ్ దాని తర్వాత సింగరేణి ఎలక్షన్స్ ఇవి కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ పైన బీజేపీ దృష్టి పెట్టింది. అదే లోక్సభ ఎలక్షన్స్. సో వేరే ఏ పార్టీ ప్రకటించక ముందే తమ బీజేపీ ఎంపీ క్యాండిడేట్స్ని ప్రకటించి ముందస్తుగానే ప్రచారంలోకి వెళ్ళాలన్నట్టు చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో రీసెంట్గా మనం చూసినాం, హైదరాబాద్లో కూడా అమిత్ షా పర్యటించి చాలా కీలక నేతలతో మాట్లాడి అండ్ నెక్స్ట్ ఎలాగైనా సరే తెలంగాణలో 17 స్థానాలకు 10 ఖచ్చితంగా ఎంపీ స్థానాలు మనమే గెలవాలంటూ ధీమా వ్యక్తం చేశారు. సో ఏదైతే ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారో, పోటీలో రానున్న ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయి గ్రౌండ్ లెవెల్ సర్వీస్ నుంచి తీసుకున్న రిజల్ట్స్ ప్రకారమే ఎంపీ సీట్లను ఇస్తున్నట్టు తెలుస్తుంది. రైట్. అయితే దీన్ని బట్టి చూసుకుంటే మనకి తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ యొక్క ఓట్ బ్యాంక్ కూడా పెరిగిందని చెప్పొచ్చు అండ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా గెలవడం జరిగింది. సో ఎమ్మెల్యే క్యాండిడేట్స్తో పాటు ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది అండ్ తెలంగాణ ఎలక్షన్స్ సమయంలోనే నార్త్ స్టేట్స్లో కూడా కొన్ని స్టేట్స్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా సరే తెలంగాణలో 17 స్థానాలకు 10 ఖచ్చితంగా గెలవాలని ధీమాతో బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా నెక్స్ట్ జనవరి 7-8 జరగబోయే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ మీటింగ్కి కూడా చాలా వరకు సెంట్రల్ నుంచి కీలక నేతలు రాబోతున్నారు అండ్ వాళ్ళు వచ్చి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి ఎంత బలం ఉంది, వాళ్ళు గెలుస్తారా లేరా అనే గెలుపు గుర్రాల గురించి స్పెషల్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో చూడాలి నెక్స్ట్. అంటే ఇప్పటికైతే కాంగ్రెస్ నుంచి ఎలాగైనా 17 స్థానాలకి 15 స్థానాలు గెలుస్తామన్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు అండ్ బీజేపీలో వచ్చేసి 17 స్థానాలకి కంపల్సరీ 10 స్థానాలు ఎలాగైనా గెలవాలని ధీమాతో ఉన్నారు. సో చూడాలి నెక్స్ట్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకొని మళ్ళీ తమ సత్తా కేంద్రంలో తమ సత్తా చేస్తుందో చూడాలి.